హై ఫ్లేమ్ అండి. చూస్తారు కదండి ముగ్గుంటే మరో 15 మినిట్ ఈ వాటర్ ఇంకిపోయినాక మనకి కర్రీ తయారైపోతుందండి. ఈ మువ్వంకాయ కర్రీ ఫంక్షన్లో చేసే కర్రీ అండి. అంటే ఫంక్షన్లో మనకు చేస్తారు కదండి, అలా ఉంటుంది అటువంటి టేస్ట్. నేను ఇదివరకు మువ్వంకాయ కర్రీని ఒక వీడియోని షేర్ చేస్తానండి. 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అండి. అందులో నేను ఏ మసాలాలు వేసాను అన్నీ చూపించానండి క్లియర్గా. చూసారు కదండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. రెస్టారెంట్ అని కాదు కానివ్వండి, అవేవి కాదు, మన ఇంట్లో మనం ఫంక్షన్స్లో తయారు చేస్తారు కదండి కర్రీ, ఆ కర్రీలా ఉంటుందండి. నాకు ఈ కర్రీ ఎలా వంట చేయాలనేది మా స్ట్రీట్లో గీత గారు నేర్పించారండి. ఈ మువ్వంకాయ కర్రీ ఎలా వంట చేయాలనేది ఆమెకి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే నేను నేర్చుకొని నేను వండుకునేదే కాక నేను వీడియోని కూడా షేర్ చేస్తున్నాను కదండి. తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. చాలా సింపుల్గా వంట చేయడం నేర్పించారండి నాకు ఆవిడ. ఈ మువ్వంకాయ కర్రీని గీత గారు మా స్ట్రీట్లో ఉంటారండి. ఆవిడ చాలా మంచి ఆవిడ. నాకు ఏమన్నా వంటలు నేనేమడిగినా చెప్తారండి. అంటే అడిగినాను కాదు, ఎవరు అడిగినా చెప్తారు. బట్ నేను అడిగితే క్షుణ్ణంగా నాకు అర్థమయ్యేలా చెప్తారండి. అండ్ సింపుల్గా చెప్తారండి ఎలా చేసుకోవాలనేది. చూస్తారు కదండి.